పొలిటికల్ ప్రొడక్ట్స్గా నారా ఫ్యామిలీ లేడీస్ పాలిటిక్స్లో చక్రం తిప్పడానికి సన్నద్ధం చేస్తోన్న బాబు. సీటు కోసం ఒకే ఒక్కడు జగన్ ఒంటరిగా, కలిసికట్టుగా జోడెడ్ల బండితో బాబు. రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు ఆయా దేశాల రాజులను యుద్ధాలకు పంపేటప్పుడు నుదుటిన సింధూరం దిద్ది ఆశీర్వదించి పంపేవాళ్లు ఆ రాజవంశంలోని భార్యామణులు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా కొన్ని వ్యవస్థలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు, నామినేషన్లు వేసేటప్పుడు, ఏవైనా పథకాలను ప్రారంభించేటప్పుడు, సందర్భం ఏదైనా అందులో విజయం కోసం భార్యలు వాళ్ళ భర్తల్ని ఆశీర్వదించి పంపిస్తూనే ఉన్నారు. ఇక్కడి వరకు ఒకెత్తైతే భర్తలు జైల్లో ఉన్నప్పుడు భార్యలు ఏం చేయాలో అదే చేస్తున్నారు. అదేనండి ప్రజల్లోకి వెళ్లి తమ భర్తల గౌరవం పెరిగేలా వ్యవహరిస్తున్నారు. మరి పాలిటిక్స్ లో అంటే అనుకున్నంత ఆషామాషి వ్యవహారం కాదు కదా. చిన్న పదవి దక్కాలంటే దానికి ఎన్ని కష్టాలు పడాలి. కుటుంబం మొత్తం ఆ వ్యక్తి వెనుక నిలబడాలి. మరి పాలిటిక్స్ లో ఎప్పుడైనా భర్తలకు సమస్యలు వచ్చినా, జైలు పాలు కావాల్సి వచ్చినా అప్పుడు పరిస్థితి ఏంటి? భార్యలకు రాజకీయాలంటే పెద్దగా అవగాహన ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు భార్యలు కూడా జనాల్లోకి వెళ్లాల్సి వస్తూ ఉంటే ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్లు ఆకాశంలో సగం అని అనేవాళ్లు, కానీ ఇప్పుడు ఆడవాళ్లు ఆకాశంలో సగం కాదు, ఆకాశం అంతా మాదే అంటున్నారు ఈనాటి లేడీస్. పాలిటిక్స్ అంటే ఓనమాలు కూడా తెలియని వాళ్ళంతా కూడా వాటిని నేర్చుకుని తెలుసుకుని మరీ అందులోకి అడుగు పెడుతున్నారు. ఈరోజు పరిస్థితులు ఒకప్పట్లా లేవు. భర్త చాటు భార్యల్లా ఎవ్వరూ ఉండడం లేదు. భర్తతో సమానంగా ఉంటున్నారు. తెలియని అంశాలని సోషల్ మీడియా ద్వారా కొంత స్టడీ చేసి మరీ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తన భర్త కోసం మొట్టమొదటిసారి జనాల్లోకి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి దాదాపు 50 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా, చంద్రబాబు నాయుడు లేని సమయంలో ఆయన లేని లోటు తీర్చేందుకు నారా భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేశారు. తన భర్త ఏ తప్పు చేయలేదని ప్రచారం చేస్తూ జనాల్లో తిరిగారు. రాజకీయ నేతగా ప్రసంగించడం రాకపోయినా ఏదో ఒక రకంగా తన బాధను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బెయిల్పై బయట ఉన్నా కూడా నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ భర్త కండగా నిలుస్తున్నారు. అయితే టీడీపీలో చంద్రబాబు మళ్లీ సీఎం కావడం కోసం భువనేశ్వరి, వైసీపీలో జగన్ మళ్లీ సీఎం కావడం కోసం భారతి ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే తమ భర్తల్ని మళ్లీ సీఎం చేయాలనే కంకణం కట్టుకున్నారు. ఎవరి దృష్టిలో వాళ్ళు వాళ్ల పరువు కాపాడుకోవాలని తెగ హైరాణ పడుతున్నారు. చంద్రబాబుని ఎలాగైనా సీఎంగా చేయాలని భువనేశ్వరి, పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారు. ఇక బాలయ్య అయితే కూతురు అల్లుడు కోసం, బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అన్స్టాపబుల్ గా ఫ్యామిలీ మొత్తం వీధుల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాకపోతే ఆయన్ని మళ్లీ జైల్లోనే చూడాల్సిన పరిస్థితి వస్తుందని అందరూ ఎండా వాన లెక్క చేయకుండా నందమూరి నారీమణులంతా కలిసికట్టుగా చంద్రబాబుని పైకి తీసుకురావడానికి హైరాణ పడుతున్నారు. ఏపీలో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్టుగానే పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు జైల్లోకి వెళ్ళాక భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి తిరగని గుడి మొక్కని దేవుడు అంటూ లేరు. మరి ఈ లేడీస్ అందరికీ కూడా భర్తలంటే ప్రేమ ఉందని అనుకోవాలా, వాళ్ళ పదవుల మీద ప్రేమ ఉన్నట్టు అనుకోవాలా? పదవులు పోతే జనాల్లో, చుట్టాల్లో, అందరిలో బొత్తిగా భయం, భక్తి, ఆ రెస్పెక్ట్ అనేది ఉండదు అనే విషయం బాగా తెలుసు కాబట్టే పదవి సాధించాలనే పట్టుదలతో లేడీస్ అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలాగూ చంద్రబాబు వయసు రీత్యా పెద్దవాడైపోయాడు. ఆయన రక్తం కూడా కొంచెం చల్లబడిపోతుంది. కాబట్టి టీడీపీకి సరైన సారథులు ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు. సో భువనేశ్వరి కూడా ఇప్పటి నుంచి పాలిటిక్స్ని వంట పట్టించుకుంటున్నారు. రేపు ఎటుపోయి ఎటొచ్చినా తాను టీడీపీని నడిపేలా తన్ను తాను సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ముందస్తు ప్లాన్లో భాగంగానే భార్య భువనేశ్వరికి, కోడలు బ్రాహ్మణికి రాజకీయ పాఠాలు బోధిస్తున్నారు. వదిన పురంధరేశ్వరి అండ, అటు బాలయ్య అండ ఎలాగో ఉంటుంది అనే ఉద్దేశ్యంతోనే బాబు తన ఫ్యామిలీ లేడీస్ని రంగంలోకి దించారు. ఎందుకంటే ప్రస్తుత ప్రత్యక్ష రాజకీయాలను పరిశీలిస్తే గనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వగా ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఆమె ఆప్ నేతలతో కలిసి ధర్నాలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. అసలు రాజకీయాలంటే ఏంటో కూడా తెలియని ఆమెకు ఆప్ నేతలు అండగా ఉండి అన్ని వివరిస్తున్నారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి కూడా పాలిటిక్స్ లో చక్రం తిప్పారు. దాణా స్కామ్ లో 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేశాక ఆయన భార్య రబ్రీదేవి బీహార్ తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టి 2005 వరకు సీఎంగా వ్యవహరించారు. సో భువనేశ్వర్ని కూడా అలాగే సన్నద్ధం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్, లోకేష్ ని సీఎంగా వద్దు అని అడ్డు చెప్తే ఆ ప్లేస్ లోకి భువనేశ్వరి ఎంట్రీ ఇచ్చేలా ఆమెను సర్వశక్తులు ఒడ్డి సన్నద్ధం చేస్తున్నారు.
ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దాన్ని ముందు పబ్లిసిటీ చేయాలి. మార్కెట్లో ఆ ప్రోడక్ట్ విచ్చలవిడిగా కొనేలా, అమ్మకాలు జరిగేలా మౌత్ పబ్లిసిటీ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ రోజున తిమ్మిని బమ్మిని చేయడం చాలా సులువు కూడా. ఒక మాట అది మంచిదో చెడ్డదో పక్కన పెట్టి దాని గురించి ఒక 10 సార్లు చెప్తే చాలు, జనాలు అది నమ్మే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అలాగే నారా చంద్రబాబు కూడా భువనేశ్వరిని, బ్రాహ్మణిని, అలాగే పొలిటికల్ ప్రొడక్ట్స్ మాదిరి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 75 ఏళ్ళు, వాతావరణం కూడా ఏమంత అనుకూలంగా ఉండటం లేదు. ఇలాంటి ఎండలకు తట్టుకుని ఇంకొన్నేళ్లు నిలబడాలి అంటే కొంచెం కష్టమైన పనే. అందుకే చంద్రబాబు తన ఆరోగ్యం, వయసును దృష్టిలో పెట్టుకుని టీడీపీ పాలిటిక్స్లోకి పవర్ఫుల్ లేడీస్ని దించారు.